రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను జేహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రాయదుర్గం సర్వే నెంబర్ 345లో ప్రభుత్వ స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ జేహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దీంతో స్థానికులు ఉద్రిక్తత చేపట్టి స్థానికులు కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను జేహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రాయదుర్గం సర్వే నెంబర్ 345లో ప్రభుత్వ స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ జేహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దీంతో స్థానికులు ఉద్రిక్తత చేపట్టి కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి, రాయదుర్గంలో ప్రభుత్వ భూముల వెలిసిన అక్రమ నిర్మాణాలను జేహెచ్ఎంసీ అలాగే రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే వారికి నోటీసులు కూడా అందజేయాలని తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాయదుర్గంలో ఉద్రిక్తత చేసుకుంది. ఎందుకంటే ఏదైతే ఈ జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను ఉదయం నుండి కూల్చివేస్తున్నారు, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ అక్రమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ కూడా స్థానికులు జిహెచ్ఎంసీ అధికారులు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు అదేవిధంగా స్థానికులకు కూడా వాగ్వాదాంశం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే రాయదుర్గం లిడ్ క్యాప్ లెదర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ రెవెన్యూ శాఖ అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తం 37 ఎకరాల భూమి వారసత్వంగా వస్తుంది. గతంలో ఐటీ ప్రిన్సిపల్ శాఖ సెక్రటరీ రంజన్ లీడ్ క్యాప్ అధికారి శ్రీనివాస్ నాయక్ కూడా ఈ స్థలానికి కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి సర్వే నెంబర్ లేకుండా ఐసీసీ కావచ్చు, అదేవిధంగా యూనిట్ మాల్ నిర్మాణానికి పూనుకుంది. సో ఈ ఆర్డీఆర్ కాపీపై స్టేను కూడా అంటే కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. స్థల వివాదంలో కూడా నడుస్తుందని కూడా నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా దౌర్జన్యానికి పాల్పడుతున్న అంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఉదయం నుండి జియో అంటే సర్వే నెంబర్ ఏదైతే 1, 2, 3, 4 సంబంధించిన సర్వే నెంబర్ లో కూడా ఈ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా 3, 4, 5 ప్రభుత్వ స్థలాల్లో వెళ్తున్న అక్రమ నిర్మాణాలను అయితే ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేస్తున్న పరిస్థితి. అయితే అక్కడ భారీగా పోలీసులు మోహరించారని చెప్పొచ్చు. ఈ కూల్చివేతలను మాత్రం స్థానికులు అడ్డుకోవడంతో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూడా పోలీసులతో కూడా స్థానికులు వివాదం చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ భారీగా ఏదైతే మోహరించిన పోలీసులు మాత్రం వారిని అడ్డుకోవడం చేస్తున్నారు. మొత్తంగా ఉదయం నుండి మాత్రం ఈ రాయదుర్గానికి సంబంధించిన 3, 4, 5 సంబంధించిన సర్వే నెంబర్లు మాత్రం ఈ అక్రమ నిర్మాణాలు మాత్రం అధికారులు అయితే కూల్చేస్తున్నారని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
कुछ ऑर्डर है बोल रहे कोई हैं। स्टेटस को ऑर्डर्स भी है वहाँ के? मैं बोला स्टेटस को ऑर्डर भी है बोल के बोला उनको। ठीक है। बोलने के बाद डिमोलिश के कुछ ऑर्डर्स है तो वो भी बताओ बोल के बोला, वो लोग वो भी नहीं बता रहे, सिर्फ जी। इलीगली आके मेरे को हरासमेंट कर रहे जी। हैं। और एक बात ये बोलना चाह रहा हूँ, मेरा जो रिट पेंडिंग है ना, अपोजिट एडवोकेट भी आके ठहरा हुआ है वहाँ पर, ओके, क्या नाम है उनका? लाला रामू नाम है उनका, उन्होंने भी आके ठहरा हुआ है, उन्होंने ठहर के जी। पूरा है तो पूरा मेरे को परेशान कर रहे हैं ये लोग। ओके, मैं रिक्वेस्ट करता हूँ हमारी तेलंगाना गवर्नमेंट सीएम साहब से हाथ जोड़ के रिक्वेस्ट करता हूँ साहब, हायर ऑफिसर्स को बोल के रुकाइए और इसके अंदर जयेश रंजन साहब मेरे को बुला के जो है सो फोन करके बुलाए। मैं नहीं गया तो मेरे दूसरे दिन 20 जनों को मेरे घर पे पुलिस भिजा दिया और जी। डिमोलिश करते वक्त फिर मेरे को नोटिस दिया। मैं जाके उनसे बात करके आया, उनको पेपर सब बताया, जो भी कोर्ट के हिसाब से हम काम करते बोल के बोले हम भी कोर्ट का पालन करेंगे। अगर मेरे खिलाफ में ऑर्डर आया मैं खुद घर खाली करके चले जाता हूँ। आपको जयेश रंजन को नोटिस में कुछ मार दिए बोल के भी सुने हम। मैं कुछ 2020 में मैं मर गया बोल के लिखे, मेरे फादर मेरे को सन बता दिए, सन को फादर बना दिए। और आपको मैं declare कर लिख दिया? में एम्प्लॉय था बोले, मैं लिख में एम्प्लॉय था ना मेरे फादर एम्प्लॉय थे। तो आपके एंसेस्ट्रल ये प्रॉपर्टी? मेरी एंसेस्टर प्रॉपर्टी है पूरी ये। ओके, तो ये कितने सर्वे नंबर से? ये पूरा 1 to 41 सर्वे नंबर से 37 एकड़ 8 गुंटा से पूरा लाइन कितनी है? कौन से विलेज में? रायदुर्ग पाएगा विलेज में है। ओके, ये मंडल कौन सा लगता? शेरलिंगमपल्ली मंडल, रंगारेड्डी डिस्ट्रिक्ट। ओके, फाइन।